శ్రీరామ రామ రఘురామ నీవు మా తోడుంటే చాలయ్యా స్వర్గమే కిందకి రాదా రామయ్యా ఊరంతా బాగుండాలి నిన్నే నిన్నే కొలిచేమయ్యా రామ శ్రీరామ రామ రామ రఘురామ నీవు మా తోడుంటే చాలయ్యా స్వర్గమే కిందకి రాదా రామయ్యా ఊరంతా బాగుండాలి నిన్నే నిన్నే కొలిచేమయ్యా రామ శ్రీరామ రామ నారాయణే నమస్తే శ్రీ నారాయణ బ్రహ్మణోమ్యాం కంకణాలు కట్టుకోలేగా వీడియో ఇస్తున్నా ఎడమ చేయికి గొడవ వినాయక చవితి స్టార్ట్ చేసిన వినాయక చవితి స్టార్ట్ చేస్తే ఆయన చెప్పినా కూడా ఇంటలేడు ఆయన వణుకుతున్నా కానీ ఆయన కూడా నేను చేస్తాను పడి చేస్తాను విడిచిపెట్టిన శ్రీ లక్ష్మీ నారాయణ బిడ్మ అక్షిందలే శ్రీ లక్ష్మీ నారాయణ బిడ్మ అమావాస్య బ్రాహ్మణిత బిడ్మ ఆచమ్య మాడాగం మూసా నీచలు ఓం కేశవాయ స్వాహ నారాయణ స్వాహ మాధవాయ స్వాహ గోవిందామ విష్ణుయ నమస్నామద్రవిజ్ఞాన భవానామ శ్రీ శ్రీవచ్చిన్న మనద్రాణ పురుషోత్తమ అదోక్షామ నరసింహ మత్సుదా మధ్యాహ్న వందనారాయణ శ్రీ ఇష్టాన శ్రీ శివ బ్రహ్మణ అక్షింద చేతులు వైవస్త్ర మన్మంత్రే కలుగ బ్రహ్మ జంబోదీప భరతవర్ష భరతగణ వేరో దక్షిణా శ్రీశ్రీ విశ్వవాసనవత్సరే కార్తీక మాసే శుక్లపక్షే లక్ష్మీవాసరే దశమి విశిష్టాయాం శపథతో యజమానస్య గోత్రో భవస్య గోత్రో భవి జమ్మి గోత్రో భవస్య పేర్లు వర్ధయాం దేశ్య లలితానం దేశ్య బిడ్డ ఏట వస్తుంది రాదు పెళ్ళైంది కదా ఆ పెళ్లి కాకముందు సహా కుటుంబస్య జమ్మి గోత్రో భవస్య పిల్లగాని పేరు గోత్ర భవస్య వారానం దేశ్య భార్గవీనాం దేశ్య భవశ్రీనాం దేశ్య భవశ్రీనాం దేశ్య సహా కుటుంబస్య నాకు తెలియదా సహా కుటుంబస్య లక్ష్మీవధాపణమాసం సర్వేశ్వరధాపణమాసే నమః అక్కడ అక్షింతల గౌరవం దగ్గర ఆ గౌరమ్మ తీసుకో ఆ గౌరమ్మ అంటున్నా అది మన నోముదండ తీసుకో ఏమంటావు మరి ఏమంటావు మరి అంటున్నా మరి అదే గుర్తుందా మరి లేదా మరి ఏముంది మరి నువ్వు అప్పుడు ఎట్లా చేసినావో అట్నే ఎప్పుడైనా చెప్తున్నాను మరి అదే చెప్తున్నా అప్పుడు ఎట్లా చేసినావు అట్లే అని అంటున్నా అదే చెప్తున్నా నేను వచ్చిన మహాంకాల పట్టణం ఆ పట్టణంలో కేశపడ్డ బ్రాహ్మణుడు ఉండేవాడు ఆ బ్రాహ్మణ ఇద్దరు కుమార్తెలు చిన్నక్కమ్మ తన స్నేహితులను వేరు పీడికలు వేరుకొని మంచినీళ్ళు తాగేది అప్పుడు పెద్దక్కమ్మ ఒక చెట్టు ఎక్కి కొల్లని కొంగలు అక్కడ పడినవి అక్కడికి పోయి దాగం తీసుకుని వచ్చే దాని పార్వతి పరమేశ్వరం భూలోకం వచ్చాను కేదారశ్వరము మర్రి చెట్టు కింద నోముచున్నారు ఆ నోముకు పట్టే వస్తువులు మరి ఆకులు తపల పాకులుగా గోడలు దండగాని మరి పండ్లు పోచక రాగడి మట్టి బోరలు కానీ నోముచున్నారు అప్పుడు చిన్నక్కమ్మ పెద్దక్కమ్మ అక్కడ చేరుకున్నారు చేరుకున్న తర్వాత
చేరుకున్న తర్వాత చూసిన అత్యంత ప్రసాదం తీసుకొని స్వామి ఇది ఏమి నోమని అడిగారు. అప్పుడు కేదారేశ్వర వ్రతం అని పార్వతీ పరమేశ్వరుని చెప్పాను. ఈ నోము వలన ఏమి వచ్చినాయని అడిగాను. అప్పుడు పార్వదేవి చెప్పాను, సంతానం లేని వారికి సంతానం కలుగును, పాడి లేని వారి పాడిగలను, ధనం లేని వారి ధాన్యంగాని చెప్పాను. వారి కొంత అక్షంతలు ఇచ్చాను. వారి కొంత దూరమైన తర్వాత అక్షంత ఏరిపోయే గంప మీద వేసినారు. అప్పుడు ఎండు గంపలుగా మారినాయి. అప్పుడు చినిపోయిన చీరల మీద వేసినారు. ఆ పట్టు చీరలుగా మారినాయి. అప్పుడు ఇంటికి వచ్చినారు. వారు ఉండే పూడు గుడిసె మీద అక్షంతలు వేసినారు. అప్పుడు పూరు గుడిసె భవనంగాను మీదగాను మారినాయి. అప్పుడు ఆ బ్రాహ్మణుకు కూతురుకు సంబంధాలు వచ్చినాయి. అప్పుడు వాడికి తూర్పు సంతానం ఊరికి చిన్న కమను, పడమర బండ్ల వారికి పెద్ద కమను ఇచ్చి వైభవం చేశాను. కొంతకాలం తర్వాత బ్రాహ్మణికి సంతానం కలిగాను. మగ బిడ్డ అష్టమి రోజున జన్మించను. అప్పుడు వాడికి నామకరణం. అష్టమి ముందు నామకరణం చేసి నోము మర్చిపోయినాడు. బ్రాహ్మణుడు రోజు స్నానం చేస్తుండగా నోము దండ తెగి కింద పడ్డది. అప్పుడు ఆ భార్య చూసి ఆ దండను పాలలో ముంచేసింది. కాకర చెట్టు మీద వేసినది. కాకర చెట్టు కాయలు కాసుకుంటూ అది అమ్ముకుంటూ కొంతకాలం తర్వాత దరిద్రము వచ్చినది. అప్పుడు ఆ పిల్లవాడు వచ్చి నాన్న మనకి ఎక్కడ చుట్టాలు ఉన్నారా అని అడిగాడు. అప్పుడు అక్కడ అడగగానే అప్పుడు ఆ బ్రాహ్మణుడు తూర్పు సంతానం ఊరికి చిన్న కమను, పరమణ పెద్ద కమ్మ ఉన్నారా అని చెప్పినారు. అప్పుడు ఆ పిల్లవాడు తూర్పు సంతానం ఊరికి పోయినాడు. ఒక బావి దగ్గర కూర్చున్నాడు. ఆ ఊరి వాళ్ళు మంచి నీరు కోసం బావి దగ్గరికి వచ్చినారు. అప్పుడు పిల్లవాడు చూసి నువ్వు ఎవరు అని అడిగారు. ఆ పిల్లవాడు నేను చిన్నక్కమ్మ తమ్ముడు అని చెప్పినాడు. అప్పుడు చిన్నక్కమ్మ కబురు చెప్పినాడు. అప్పుడు తమ్ముడు గుర్రాల మీద లేక బండ్ల మీద వచ్చినాడని అడిగారు. వారు దేని మీద రాలని చెప్పినారు. అప్పుడు తమ్ముడు కాదయ్యా అని చెప్పగానే ఆ పిల్లవాడు పడమర పెద్దక్కమ్మ ఊరికి పోయినాడు. ఒక కూర్చున్నాడు. ఆ బావిలో కూర్చొని వస్తున్న తర్వాత ఆ పిల్లవాడు చూసి నువ్వు ఎవరని అడిగారు. నేను పెద్దక్కమ్మ తమ్ముడిని అని చెప్పినారు. వారు పెద్దక్కమ్మ కబురు చెప్పినారు. అప్పుడు పెద్దక్కమ్మ 8 రోజులు ఉంచుకొని వారు ఊరికి పోయినారు. అనేక తమ్ముడు కుంకురుకెట్ట దానం పెట్టి పంపించను. కొంత దూరమైన తర్వాత ఒక గొల్లవాడు వచ్చినాడు. ఈ కుంకురుకెట్ట నా దాన్ని తీసుకెళ్ళాను. అప్పుడు ఇంటికి వచ్చినాడు. అక్క దారిలో ఒక గొల్లవాడు వచ్చి ఈ కుంకురుకెట్ట నా దాన్ని తీసుకెళ్ళాను అని చెప్పాను. అలా చెప్పగానే అక్క గుమ్మడికాయ తెలుసు దానం పెట్టి పంపించాను. కొంత దూరమైన తర్వాత భిక్షవాడు వచ్చినాడు. ఆ గుమ్మడికాయ నా దాన్ని తీసుకెళ్ళాను. మళ్ళీ ఇంటికి వచ్చిన అక్క దారిలో ఒక భిక్షవాడు వచ్చి బుర్ర నా దాన్ని తీసుకెళ్ళాను అని చెప్పాను. అని చెప్పగానే మళ్ళీ అక్క సద్దిమూట నిన్న దానం పోసి పంపించాను. కొంత దూరమైన తర్వాత బావి దగ్గర పెట్టాను. బావిలో కాలు చేతులు కట్టుకుని వస్తున్న గరత్మంతుడు వచ్చినాడు. ఆ సద్దిమూటను తీసుకుపోయినాడు. అప్పుడు మళ్ళీ ఊరి వాళ్ళు అల్లుకు ముగ్గులు సున్నాలు వేస్తున్న అక్క వద్దకు వచ్చినాడు. అక్కడ అడుగుతున్నా ఏమని అంటే అక్క ఊరి వాళ్ళు అల్లుకు ముగ్గులు సున్నాలు వేస్తున్నారు ఎందుకని అడిగినాడు. అప్పుడు అక్క చెప్పింది ఇది ఒక పండుగ రోజు అని చెప్పినాడు. అప్పుడు ఆ తమ్ముడికి స్నానం చేపించి మంచి బట్టలు అని వేసాను. ఆ నోముకున్న ఆ తమ్ముడిది ఏమి నోమని అడిగాడు. అప్పుడు అక్క ఇది కేదారేశ్వర వ్రతం అని చెప్పినది. ఆ కొంత అక్షంతలు ఇచ్చి తమ్ముడికి నువ్వు ఎక్కడైతే వస్తువులు పోయినాయో అక్కడ అక్షంత చల్ల అని చెప్పినది. అప్పుడు ఆ తమ్ముడు అక్షంతలు తీసుకొని వాటి మీద చల్లినాడు. అప్పుడు ఆ గుల్లవాడు వచ్చి కుంగురుగడ్డ నాది కదా అని చెప్పినాడు. మళ్ళీ అక్షంత దారిలో చల్లినాడు. అప్పుడు ఆ భిక్షవాడు వచ్చి బుర్ర నాది కదయ్యా అని చెప్పినాడు. మళ్ళీ అక్షంత బావి మీద చల్లినాడు. అప్పుడు గరత్మంతుడు వచ్చినాడు. ఆ సద్దిమూటను ఇచ్చాను. అప్పుడు ఇంటికి పోయినాడు. అప్పుడు ఆ తల్లిదండ్రుల మీద అక్షంత చల్లినాడు. అప్పుడు తల్లిదండ్రులు గుడ్డివారు మంచి వారిగా మారుతున్నారు. ఇవి నోముకున్నారు, మంచిగా ఉన్నారు. ఇది కేదారేశ్వర వ్రతము. ఆ నోము దండ కింద పెట్టకు. ఆ నోము దండ కింద పెట్టకుండా ఆ గౌరమ్మ దగ్గర పెట్టు. గౌరమ్మ దగ్గర అది కింద పెడతావు. పసుపు కుంకుమే దాని బుకాకులాలి గంధ ద్వారాంధ్ర దశం చూష్మం ఈశవంధ్ర ఉదాం దునైషాస ఉద్మాన్ లక్ష్మి యథాపణ గంధా సుందర్భ్యాం పుష్పై భోజయామి. విడిపూలు పెట్టు. ఓం సుముఖాయ నమః. మాణిక్యం తీరా. ఓం సుముఖాయ నమః. మాణిక్యం ముట్టి. హలో ఎవరు? హలో వస్తున్నా దొరకొస్తున్నా. అయిపోయింది ఒకటే అయిపోయింది. వస్తున్నా. మాణిక్యాలు ముట్టి అమ్మా అయిపోయింది. అమ్మా ఏనా పంతుల దగ్గరనే అయిందా? పసుపు కుంకుమ వేసిన వస్తున్నా. తర్వాత లక్ష్మీయథ పుష్పాలు వేసినాము. ఓం సుముఖాయ మహేగంధార్మ గబ్లాన్ మగరికనాలం భోద్రం విఘ్నరాజానం ధూమకేతాన పాలచందన గణ దక్షామ నానాయుధ ప్రమాద పుష్పాన్మర్ప్యాం ధూమాగ్రాప్యామి. గుగ్గిలం మైసాచి ఆపాలా?
అది వస్తూ సైడ్ तक्षोदा बिण्मः धूपोऽयं ब्रह्मदः धूपदीपोत्रः नैवेद्यं रक्षयामि नैवेद्यमम्म నైవేద్యం పెట్టు भावं वासुमः रामादेव सिनारक्षणि रक्षतो बिण्म आत्मनमस्कां रक्षामं शाहं दिशां दिशान्ति श्रीमहां लक्ष्मीवतो बिण्म आत्मनमस्कां रक्षामि नमस्कारयामि अक्षय धन्यवाद करो గుమ్మడికాయ తర్వాత తర్వాత పెట్టు కొట్టేది మాణిక్యాలు కర్పూరం అడవిలో పట్టుకురా అడవిలో కన్నం సరిసగం పాడవాడకూడదు అంతే మరి అంతేనా కదా పొద్దుగా పోయి అక్కడ ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఎట్లా నిన్నెత్తుకుందో ఆట్లాడే బాలము నీవు ఇట్లా రమ్మనచూ పిలిచే కోట్ల ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ పసిబాలవైతే ఎత్తుకుందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పూలు పండ్లు తోరణమ్ముతో పాల వెళ్ళి కట్టిన కళావంశ నడుకలతో నీ గల్లు గల్లుమని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వెయ్యి నామాల కల్ప వెళ్ళి వేమారు మాపై కరుణించి సాయపు ఉండము తల్లి సామ్రాజ్య జనని మాపై వేమారు అందించే తల్లి ఆయుధశ్వర సంపద ఇచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ నవరత్నాల నలుముప్పల తల్లి మహాలక్ష్మి తల్లి కనుక రాసుల కళ్యాణి కుసుమ కోవల సౌందర్య రాశి లోకపామణి శ్రీవరలక్ష్మి శ్రావణ పూర్ణము నాడు జగదిక వెలిగే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మంగళ నీరాంధ్రశంకర్పూర మంగళ నీరాంధ్రశమి నీరాంధ్రం ప్రవ్యామి నమస్కార్యామి ఇట్లా వాడేదిరా వీడియో రికార్డ్ ఇంకో ఇట్లా కలిపితే మంచిగా వస్తుంది చూడు జర్రా నువ్వు జరుగు సరే ఆమె ఒక్కదాన్ని పట్టు ఆమె ఒక్కదాన్ని పట్టు దిగ్గి 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 అయిపోయింది తీసుకురండి నడు తిప్ 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 అయిపోయింది దాని పని వచ్చింది మొన్న పొద్దున్న తానేనా ఎప్పుడు అడిగిర్రా ఇప్పుడు ఇగో